ఇక గ్రేటర్ పరిధిలో పలు చోట్ల వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ ఒక్కపోత ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ వర్షం కురిసింది. చైతన్యపురి, కొత్తపేట, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. అలాగే కుత్బులాపూర్ పరిసరాల్లో వర్షం పడింది. కోంపల్లి, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, జీడిమెట్ల, సూరారం, షాపూర్ నగర్లో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్, నాచారం ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. గత 4-5 రోజుల నుంచి పెరిగిన ఎండల కారణంగా గాల్లో తేమ శాతం పెరిగింది. గాల్లో పెరిగిన తేమ శాతం కారణంగా ఏర్పడుతున్న క్యూములోనింబస్ మేఘాలు వాటి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం నుంచి సిటీ సహా చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. సాయంత్రం 4 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాలాపూర్లో 6.8, నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో 5.3, ఇల్లందు, కోనరావుపేట, ఖమ్మం జిల్లా సింగరేణి, సంగారెడ్డి, రాయకోడ్లో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. వనపర్తి, ఖమ్మం, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక హైదరాబాద్లోనూ చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హయత్ నగర్లో 2.5, బండ్లగూడలో 2 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. అటు ఆర్మూర్ నియోజకవర్గంలో పలు చోట్ల జోరుగా వర్షం పడింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉండి ఒక్కసారిగా వర్షం పడడంతో వాతావరణం మారిపోవడంతో జనం ఉపశమనం పొందారు. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. అటు ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా పలు చోట్ల జోరుగా వర్షం పడింది. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉండి ఒక్కసారి వర్షం పడడంతో వాతావరణం మారిపోవడంతో జనం ఉపశమనం పొందారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో భారీ వర్షం పడింది. కొడంగల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయమంతా ఎండతో ఉక్కపోతగా ఉన్న వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురిసింది. వర్షం కురడంతో జనం ఉపశమనం పొందారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో భారీ వర్షం పడింది. కొడంగల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయమంతా ఎండతో ఉక్కపోతగా ఉన్న వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షం కురవడంతో జనం ఉపశమనం పొందారు.